నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అదృష్టం బాగా కలిసొచ్చింది. 6 నెలల్లోనే టీపీసీసీ ప్రెసిడెంట్ అవ్వటం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవ్వటం, తనకు గల సాన్నిధ్యం డీకే శివకుమార్తో, అట్లాగే ప్రియాంక గాంధీతో, ఇవన్నీ కూడా కలిసొచ్చినాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యాక ఆయన మాటలు కోటలు దాటినాయి. ఎట్లా అంటే, ఈ మధ్యనే ఒక వారం రోజుల కిందట ఒక కాన్క్లేవ్లో మాట్లాడుతూ 2034 దాకా నేనే ముఖ్యమంత్రిగా ఉంటాను, ఆ తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, అప్పుడు నేను ముఖ్యమంత్రిగా ఉండను, ఢిల్లీకి వెళ్తాను, రాహుల్ గాంధీని ప్రధానమంత్రి చేస్తాను, ఆ తర్వాత ఏ పదవి ఇస్తే అది నేను స్వీకరిస్తాను అని. చాలా తెలివిగల వ్యక్తి రేవంత్ రెడ్డి. 2006 నుంచే కూడా ఆయన ఎప్పటికైనా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవుతానని జర్నలిస్టులకే కాదు చాలామంది సన్నిహితులతో కూడా అన్నారు. దానికి ఒకప్పుడు సాక్ష్యం నేను కూడా ఉన్నా. సో అట్లా అడుగులు వేసుకుంటూ వచ్చిన వ్యక్తి ప్రస్తుతం 2034 దాకా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉంటుంది అని చెప్పడంలో వెనకే ఉన్న మతలబు ఉందా? చాలామంది చెప్పారు, అరవింద్ కేజ్రీవాల్, మోడీ నువ్వు ఎప్పటికీ నన్ను ముఖ్యమంత్రిగా ఓడించలేవు, బీజేపీ గెలవదనే. ఢిల్లీ చూసాం, వెస్ట్ బెంగాల్లో మమతా బెనర్జీ చూసాం, అట్లాగే ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా 30 సంవత్సరాలని మాట్లాడే, కేసీఆర్ కూడా దాదాపు మేము 15 సంవత్సరాల పైన ఉంటాం అధికారంలో అని మాట్లాడే, లల్లూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు, వీళ్ళందరి చరిత్ర చూసాము. ఎవరిని కూడా ప్రజలు ఎంతవరకు అంటే అంతవరకే ఉంచగలరు, వాళ్ళు కనుక కోపం వస్తే ఎవరినైనా దించేయగలరు. సో అవన్నీ గుర్తుపెట్టుకోవాలి రేవంత్ రెడ్డి కూడా. ఎందుకంటే అధికారంలోకి వచ్చేటప్పుడు దాదాపు 100 రోజుల్లో చాలా పూర్తి చేసేస్తాం, హామీలన్నీ నెరవేరుస్తాం అంటూ ఈ కాంగ్రెస్ పార్టీకి బాగా అలవాటు. వాళ్ళకి ఒక పేరుంది, కాంగ్రెస్ ఇవి ఫేక్ ప్రామిసెస్, ఫేక్ గ్యారంటీస్ అని. కర్ణాటకలో కూడా చూసాం, ప్రస్తుతం తెలంగాణలో 100 రోజుల్లో హామీలన్నీ నెరవేరుస్తూ ఉంటూ కూడా ఒక 5 గ్యారంటీలతో అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. ప్రస్తుతం 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తయింది. 2.5 సంవత్సరాల పరిపాలన పూర్తయ్యాక మనం వాళ్ళు ఇచ్చిన హామీలు ఎంతవరకు ఏంటి అమలైనని చూస్తే, మహాలక్ష్మి పథకం 3 భాగాలు ఉన్నాయి, కేవలం 2 మాత్రమే ఇచ్చారు. నెలకు 2,500 ఇవ్వాల్సి ఉంది, ఇంకా ఇవ్వలేదు. 100 రోజులు అన్నారు, 2.5 సంవత్సరాలు అయింది. అట్లాగే రైతు భరోసా తీసుకుంటే మొదట్లో ఎకరానికి 15,000 ఇవ్వాలన్నారు, చాలా నెలల తర్వాత 12,000 ఇవ్వటం మొదలుపెట్టారు. రైతు కూలీలకు కూడా 12,000 ఇవ్వాలని చెప్పి ఫిబ్రవరి 2025లో ప్రకటించారు. ఎలా అమలు చేస్తున్నారో ఎవరికీ తెలియదు ఇప్పటికీ కూడా. గృహజ్యోతి మాత్రం ఇదొకటే పూర్తిగా అమలు చేశారని చెప్పచ్చు. ఇందిరమ్మ ఇళ్ల పథకం 2 భాగాలు, స్కీమ్ చాలా పరిమితం చేశారు. 2వ భాగం ఈ ఉద్యమకారులకు సంబంధించి 250 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్ ఇస్తూ ఉన్నారు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఇంకా యువ వికాసం గురించి ఇప్పుడు ఎవరూ మాట్లాడడం లేదు, అసలు ఈ గ్యారంటీ ఉన్నట్టే లేదు. చేయూత పథకం అన్నారు, 2 భాగాలు, నెలకి 4,000 పెన్షన్ గురించి ఎక్కడా మాట లేదు. ఆరోగ్యశ్రీని మాత్రం 10 లక్షల వరకు పెంచారు, అది మాత్రం చేశారు ఆరోగ్యశ్రీని పెంచడం. కాంగ్రెస్ ఇప్పటికీ 2.5 సంవత్సరాలు పూర్తయింది, ఈ హామీలు ఇవన్నీ కూడా నెరవేర్చలేదంటే వీళ్ళని నమ్మలేవు. ఇంకా ఈ 2.5 సంవత్సరాల్లో రేవంత్ రెడ్డి తీసుకొచ్చినవి కొన్ని, అందులో ముఖ్యంగా హైడ్రా. ఈ హైడ్రా గురించి ఆయన చాలా నెగిటివ్ కూడా వచ్చింది. ఎందుకంటే మధ్యతరగతికి సంబంధించిన వాళ్ళే ఇళ్లనే కూల్చేస్తున్నారు, రాజకీయ నాయకులది టచ్ చేయట్లేదు. ఆఖరికి హైకోర్టు కూడా ఇంటర్ఫీర్ అయ్యి ఈ హైడ్రాకి సంబంధించిన వీటన్నిటి మీద చాలా ఆశ్చర్యం వ్యక్తం చేసింది హైకోర్టు కూడా. హైడ్రా గురించి పాజిటివ్ కన్నా కూడా నెగిటివే ఎక్కువ ఉంది. అట్లాగే రేవంత్ రెడ్డిని 2024లో జనవరిలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కూడా, మేము ఇచ్చిన హామీలన్నీ నెరవేరాలంటే కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలోకి రావాలి, మీరు ఎక్కువ స్థానాలు పార్లమెంట్లో మమ్మల్ని గెలిపియండి, ఇవన్నీ అన్నారు. క్లియర్గా చూసాం మనం 2024లో లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి బీజేపీ సమానంగా వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీని ఆల్మోస్ట్ 15 స్థానాల పైన గెలుచుకుంటా అనుకున్నారు, తిరస్కరించారు తెలంగాణ ప్రజలు. అట్లాగే దేశ ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీని తిరస్కరించారు. చాలా తెలివిగా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ వస్తే ఇవన్నీ కూడా మేము నెరవేరుస్తామని ఒక స్టేట్మెంట్ పాస్ చేశాడు రేవంత్ రెడ్డి. అట్లాగే రాహుల్ గాంధీ
ఈ ప్రభుత్వం చేసింది అతి పెద్దది రైతు రుణాలకు సంబంధించి 2 లక్షల వరకు మాఫీ చేస్తామని వాగ్దానం చేశారు. అక్టోబర్ 6 అట్లాగే నవంబర్ 2, 2024లో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మేము 22 లక్షల మందికి రైతులు రుణమాఫీ చేశామని, ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ అఫీషియల్గా ఒక ట్వీట్ కూడా పెట్టి మేము 40 లక్షల మందికి రుణమాఫీ చేసామన్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఒకరికి ఎక్కడా కూడా క్లారిటీ లేదు ఎంతవరకు చేశారు ఏంటి అనేది. సో ఆ రుణమాఫీకి సంబంధించి కూడా అట్లాగే ఉండిపోయింది. ఆ తర్వాత ఈ రేవంత్ రెడ్డి ఎప్పటి నుంచో కూడా మా దగ్గర ఏమన్నా అమలు చేయాలంటే మా దగ్గర డబ్బులు లేవంటూ మాట్లాడుతూ ఉంటాడు ఆయన. కేసీఆర్ ప్రభుత్వం అప్పుల్లో ముంచేసింది రాష్ట్రాన్ని అంటూ ఉంటాడు. ఇంకో పక్క గాంధీ కుటుంబానికి అవసరమైతే 1,000 కోట్ల వరకు కూడా మేము సమకూర్చగలమని చెప్పిన వీడియో కూడా అప్పట్లో వైరల్ అయింది. కాంట్రోవర్షియల్ స్టేట్మెంట్ అని చెప్పచ్చు. అట్లాగే ఈ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లకి సంబంధించి ఇప్పటి వరకు తరచుగా బదిలీ చేస్తూనే ఉన్నాడు ఆయన. 27 నెలల్లో 20 సార్లు పెద్ద ఎత్తున బదిలీలు చేశారు మార్చి 2026 వరకు. ఇది రాహుల్ గాంధీ ప్రభుత్వం, ముఖ్యంగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే జరిగిన. దేశంలో ఎక్కడా కూడా 27 నెలల్లో 20 సార్లు వీళ్ళ ట్రాన్స్ఫర్లు చేయటం ఇది ఎక్కడా కూడా జరగలేదు. అధికారులు కూడా తదుపరి నెలలో ఎక్కడికి వెళ్తారో తెలియకుండా ఉంటే వీళ్ళంతా పథకాలు సరిగ్గా అమలు చేయగలరా అన్నది ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలి ఒకసారి. ఇంకా చాలా హడావుడిగా ఈ కులగణనకు సంబంధించి చాలా హడావుడిగా పూర్తి చేశారని చెప్పచ్చు. అందులో ప్రచురించిన కులాలకు సంబంధించి 42 లక్షల ముస్లింల్లో 35 లక్షల మందిని బీసీలుగా చూపించారు. క్రైస్తవులు లేదా ఇతర మైనారిటీలు పట్టికలు ఎక్కడా కూడా కనిపించడం లేదు. సో దాని మీద కూడా కాంట్రవర్సీ అయింది. ఇవన్నీ చూసుకుంటే ఆఖరికి పన్నులకి సంబంధించి ఈ ట్యాక్సులకి సంబంధించి ప్రజలు అనుకున్నట్టు కాకుండా రాష్ట్ర ప్రభుత్వం సంతోషంగా పెంచగలిగే కొన్ని పన్నులు ఉన్నాయి. వాటన్నిటినీ కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వం దాదాపు వాటినన్నిటినీ పెంచేసిందని చెప్పవచ్చు. ఈ 2.5 ఇయర్స్లో కాలక్షేపం టైంపాస్ అయితే చాలా తెలియగల వ్యక్తి, వాక్చాతుర్యం ఉంది, ఎక్కడేం మాట్లాడాలి, ఎవరిని ఎక్కడ పెట్టాలి అన్నీ తెలిసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. ఒక పక్క బీజేపీని ఇంకో పక్క బీఆర్ఎస్ని సమాన దూరంలో పెడుతూ కాంగ్రెస్లో అంతర్గత పోర్ని ఒక న్యూట్రల్కి తీసుకొని వస్తూ తాను తప్ప ఎవరు తనకి పోటీ లేరు కాంగ్రెస్ పార్టీలో అంటూ కూడా ముందుకు వెళ్తూ రాహుల్ గాంధీ దగ్గర, ప్రియాంక గాంధీ దగ్గర మంచి మార్కులు కొట్టేసిన రేవంత్ రెడ్డి మాత్రం తెలంగాణ ప్రజలు ప్రస్తుతానికి యావరేజే అంటున్నారు. ఇంకొక 2.5 సంవత్సరాలు ఉంది పరిపాలన ఆయన ముఖ్యమంత్రిగా. ఈ 2.5 సంవత్సరాల్లో ఆయన పరిపాలన బట్టే 2028లో ఎన్నికల్లో ఆయన గెలుస్తారా కాంగ్రెస్ పార్టీ అనేది మనం వేచి చూడాలి. అయితే ఈ సమయంలో కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్న లేదా పథకాల గురించి వెనకబడిన పార్టీ బీజేపీ ఎక్కడా కూడా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్ అయిందని చెప్పచ్చు. 2.5 సంవత్సరాల వరకు చూస్తే మాత్రం బీఆర్ఎస్ కాంగ్రెస్ వైఫల్యాల్ని ఎండగట్టడంలో కొద్దిగా సక్సెస్ అయింది. బీజేపీ ఈ మధ్య జరిగిన కొన్ని ఇన్సిడెంట్స్లో, ముఖ్యంగా బండి సంజయ్కి సంబంధించింది, కొడుకుకి సంబంధించింది, దీనిలో మాత్రం బ్యాక్ ఫుట్లో ఉంది తెలంగాణలో బీజేపీ అనేది మాత్రం చాలా క్లియర్గా చెప్పచ్చు. థ్యాంక్ యూ.